ప్రతి రాజకీయ పార్టీకి పార్టీ కార్యాలయం అంటే దేవాలయం అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. భీమవరంలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. 2029 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాము అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి అండగా ఉంటాము అన్నారు గుడివాడ అమర్నాథ్. గతంలో 3 సార్లు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకత్వం ఉంది. నూతనంగా పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త రక్తం ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వారి తాలూకా సీనియారిటీని అలాగే కొత్త రక్తం తాలూకా ఉత్సాహాన్ని అన్నీ కూడా కలుపుకొని పార్టీ జెండా ఎగరవేసేటువంటి దానికి అందరం కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందిస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో 3 సార్లు 4 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సీనియర్ నాయకత్వం ఉంది. నూతనంగా పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి కొత్త రక్తం ఈరోజు నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వారి తాలూకా సీనియారిటీని అలాగే కొత్త రక్తం తాలూకా ఉత్సాహాన్ని అన్నీ కూడా కలుపుకొని పార్టీ జెండా ఎగరవేసేటువంటి దానికి అందరం కలిసికట్టుగా ఒక కార్యాచరణ రూపొందిస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం.